ప్రతి పేదవాడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి ఏ రాష్ట్రం అయితే కల్పిస్తుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అంటూ నాయకులు చెప్తూ ఉంటారు. మేము ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది డాక్టర్లను పెట్టింది మీకోసం పెట్టినాం, మీకు మంచి సేవ చేయాలని చెప్పి పెట్టినాం. తెలంగాణలో ఆసుపత్రికి సంబంధించిన బాధితుల సంఘం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడున్న హరీష్ రావు గారు కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కూడా హరీష్ రావు గారు కూడా అదే మాట చెప్తున్నారు. కానీ ఇది ఏంటంటే మాటల ప్రభుత్వం అని చెప్పాలి, ఎందుకంటే చేతుల ప్రభుత్వం కాదు ఇది. తర్వాత ఏర్పడిన రాష్ట్రంగా సుమారుగా ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో ఎక్కడ కూడా ఉస్మానియా హాస్పిటల్ మించిన హాస్పిటల్ ఎక్కడ గారు పంటి నొప్పి వస్తే ఢిల్లీ పోతాం, మేము ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాం, కానీ వాస్తు ప్రకారం వెళ్ళాలి కదా సెక్రటేరియట్కి, అందుకే బాగు చేయించారు. అంటే అతను ఒక్కడే బాగుపడతాడు, బాగుండదు కదా, ప్రజలు కూడా బాగుపడాలి కదా. ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఏర్పరిచింది, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజాసమబద్ధంగానే కదా ఏర్పడిన ప్రభుత్వమే కదా. అసలు అంటే ఏమవుతుంది? హైదరాబాద్ సిటీకి 4 వైపులా కూడా హైటెక్ హాస్పిటల్ కడతా అని కానీ, వరంగల్లో కడతా అని కానీ నిధులు కేటాయిస్తున్నట్టు శంకుస్థాపనలు చేస్తున్న వీళ్లకు ఎందుకు వాటిని పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదు? ఒకటి మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ స్వలాభాల కోసం పనిచేసిన ఓకే, అసలు తెలుసుకోలేకనే పరిస్థితి, ఇలా ఘోరమైన పరిస్థితి. ఏ రోగం అని రాని ఫస్ట్ అయితే హాస్పిటల్ కావాలి కదా, వాడికి అయితే బెడ్ కావాలి కదా, వెంటిలేటర్ బెడ్ కావాలి కదా, లేదు ఆక్సిజన్, యాక్సిడెంట్ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, సర్జరీ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, డెలివరీ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, అన్ని రకాల పేషెంట్ ఎమర్జెన్సీ అంటే వెంటిలేటర్ బెడ్ కావాలి. ఇలా వెంటిలేటర్ బెడ్స్ మొత్తం కలిపి 3,000 లేవు మన తెలంగాణ రాష్ట్రంలో. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను నవత. ప్రతి పేదవాడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి ఏ రాష్ట్రం అయితే కల్పిస్తుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అంటూ నాయకులు చెప్తూ ఉంటారు. ఉద్యమం ఊపిరిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి తగిన నిధులు ఇస్తున్నారా? వైద్య ఆరోగ్య శాఖ అనేది పేద ప్రజల కోసమే పనిచేస్తోందా? నిజంగా అలా పనిచేస్తే తెలంగాణలో ఆసుపత్రికి సంబంధించిన బాధితుల సంఘం అనేది ఎందుకు ఏర్పడుతుంది? అసలు ఆ సంఘం ద్వారా ఎలాంటి పనులను చేస్తున్నారు? తెలంగాణలో వైద్య వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి బాధిత సంఘం అధ్యక్షులు అలాగే లాయర్ జగన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు జగన్ గారు? బాగున్నా మేడం. ఆరోగ్యంగా ఉన్నారా? ఏంటి ఆరోగ్య సంఘ బాధితులు, ఆరోగ్య బాధిత సంఘం అంటే ఏంటి దీని ఉద్దేశం? అంటే వాస్తవానికి కూడా ఏంటంటే ఆరోగ్య సంఘం కన్నా హాస్పిటల్స్ బాధితుల సంఘం అనేది అంశం ముఖ్యంగా. ఓకే, అది పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ. అయితే అంశం ఎందుకు వచ్చింది అంటే అక్కడ జరుగుతున్న అవినీతి అనుకోవచ్చు, అక్కడ లోటుపాట్లు కావచ్చు, అక్కడ ఉన్న అనేక సంఘటనల దృష్ట్యా ఏర్పడిన సంఘంగా చెప్పుకోవచ్చు. అంటే లైవ్ జరిగిన సంఘటన, ఇదేదో కావాల్సిన పెట్టిన సంఘం కాదు. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, నేను బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూ 2016 సంవత్సరంలో అప్పుడు హాస్పిటల్లో మా ఫ్రెండ్ జరిగిన సంఘటన, హాస్పిటల్లో జరిగిన ఆవేదన గురైన తర్వాత అసలు హాస్పిటల్స్ ఎందుకు ఇట్లుంటాయి, చట్టపరంగా ఇలాంటి అసలు రూల్స్ విధానాలు ఏంది అని తెలుసుకొని దానిపైన ఒక సంఘంగా ఏర్పడి, న్యాయపరంగా సంఘం ఏర్పడి అప్పటి నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్స్ బాధితుల సంఘం పబ్లిక్ అంశాలపైన కొట్లాడడం జరుగుతుంది, న్యాయపరమైన అంశాలపైన. అలాగే కరోనా టైంలో మా వంతు చాలా పోరాటం చేస్తాం, మా మీద కేసులైనాయి, అసలు చాలా మార్పు కూడా తెచ్చాం. ప్రతి ఒక్క డిఎంహెచ్ అధికారుల కాడ నుంచి డిహెచ్ అధికారి వరకు మా పేరు ఈరోజు గుర్తుండిపోయేలా మేము ప్రయత్నం చేశామండి. ఈరోజు మీ లెక్క ప్రకారం జగన్ గారు, అంటే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పేది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలకు సరైన వైద్యం అందుతుంది అనేది నిజమా? 100% అవాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడున్న హరీష్ రావు గారు కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజయ్య కానీ, మరియు లక్ష్మారెడ్డి కానీ, తర్వాత మరి ఈటెల రాజేందర్ కానీ, ప్రతి ఒక్కరూ అదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా హరీష్ రావు గారు కూడా అదే మాట చెప్తున్నారు. కానీ ఇది ఏంటంటే మాటల ప్రభుత్వం అని చెప్పాలి, ఎందుకంటే చేతుల ప్రభుత్వం కాదు ఇది. ఎందుకు అంటున్నానంటే 2014 తర్వాత ఏర్పడిన రాష్ట్రంగా సుమారుగా ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో ఎక్కడ కూడా ఉస్మానియా హాస్పిటల్కి మించిన హాస్పిటల్ ఎక్కడ కట్టలేకపోయారు.
ఉస్మానియా హాస్పిటల్ నిజాం నవాబులో ఏర్పరిచిన 1957లో కట్టారు, అది 1200 బెడ్స్ కెపాసిటీ. మరి గాంధీ హాస్పిటల్ 1200 హాస్పిటల్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్, నిజాం సయ్యుద్దీన్ కట్టిన హాస్పిటల్, దానికి మించిన హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 4 కోట్ల జనాభా పైచిలుకుంటే ఈ రోజు వరకు తెలంగాణ ఏర్పడ్డది ఎందుకు? మంచి విద్య, వైద్యము, ఉద్యోగాలు, నిధులు, విధులు అన్నీ రావాలి, మనం బాగుపడతామనే ఉద్దేశంతో మన రాష్ట్రం సపరేట్ ఉండాలనే ఉద్దేశంతో కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం. సుమారుగా మరి 8 సంవత్సరాలు అయిన తరుణంలో ఇంతవరకు నువ్వు విద్య మీద కానీ వైద్యం మీద కానీ, సరే వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా తర్వాత విద్యకు ఏది. ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరి ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ కానీ, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేసినావు, 33 జిల్లాల్లో దానికి మించిన హాస్పిటల్ ఒక్కటన్నా ఒకటి కట్టి చూపించినవా? సుమారుగా ఎందుకు కట్టలేకపోయారు? అసలు ఉస్మానియా బిల్డింగ్ కూలిపోతే కూడా డాక్టర్లు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేస్తే కూడా వాళ్ళకు హాస్పిటల్ బిల్డింగ్ కూడా కల్పించలేని పరిస్థితి ఉంది. అదే కన్స్ట్రక్షన్ ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సచివాలయ భవనం గట్టిగా ఉన్నా కానీ దాన్ని వాస్తుకు ఏదో బాగాలేదని చెప్పి కూలగొట్టి ఇయ్యాల ఒక కొత్త భవనం కట్టినాం 11 నెలలు. కాదు జగన్ గారు, పంటి నొప్పి వస్తే ఢిల్లీ పోతాం, మేము ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాం, కానీ వాస్తు ప్రకారం వెళ్ళాలి కదా సెక్రటేరియట్కి, అందుకే బాగు చేయించారు. అంటే అతను ఒక్కడే బాగుపడతాడు బాగుండదు కదా, ప్రజలు కూడా బాగుపడాలి కదా. ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఏర్పరిచింది, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజాసమబద్ధంగానే కదా ఏర్పడిన ప్రభుత్వమే కదా. అట్లాంటి ప్రభుత్వం మరి ప్రజల గురించి బాగోగులు వర్ణించుకోవాలి, కానీ ఆయన పర్సనల్గా పట్టించుకుంటే సరికాదు కదా. అందుకే నేను అంటున్నా మాటల ప్రభుత్వం అని ఎందుకు అంటున్నా అంటే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మాటల ప్రభుత్వం అని చెప్తున్నాడు. అంటే చాలా ఇలా అంశాలు చూసుకుంటూ పోతే ఎంత దారుణమైన పరిస్థితి మేడం అంటే ఇప్పటి వరకు కూడా 29,300 బెడ్స్ కెపాసిటీ ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల బెడ్స్ కెపాసిటీ మొత్తం కలిపితే కూడా తెలంగాణ మొత్తం కలిపితే కూడా అంతేనా? అంతే. మరి ప్రతి మండలంలో 100 పడకలు, ప్రతి విలేజ్ లో, ప్రతి మండలంలో 50 జిల్లాలో 100 పడకల హాస్పిటల్ పరిస్థితి 33 జిల్లాలు చేస్తే 21 హాస్పిటల్ చూపిస్తున్నారు ఇప్పటి వరకు. సిహెచ్సి సెంటర్లో ఒక సుమారుగా 600 హాస్పిటల్ చూపిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా 100 పడకల ఆసుపత్రులే జిల్లా మొత్తంలో లేవు, 21 అని చూపిస్తున్నారు. ఇంకా కొన్ని ఇట్లా ఒక 10 వరకు ఓపెన్ అయినాయి, 10 వరకు ఇంకా ఓపెన్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్ అని చూపిస్తున్నారు. వరంగల్లో 1500 బెడ్స్ కెపాసిటీ కడుతున్న హాస్పిటల్ ఎక్కడ పోయింది? ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఇబ్రాహీంపట్నంలో కానీ ఇంకా మలక్పేటలో కానీ జరిగిన పిహెచ్సి సెంటర్లో అసలు నిండు గర్భవతులు వచ్చి ఆపరేషన్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పోవాలంటే కోటి ఆసుపత్రులు పోతే సర్జరీ నార్మల్ చేస్తున్నారు, కానీ అక్కడ పాపం ఎంత దారుణమైన మేడం అంటే డాక్టర్స్ మొత్తుకుంటున్నారు. ఒక్కొక్క డాక్టర్కు 10 మంది పేషెంట్లు ఉంటున్నారు. మా వల్ల కావట్లేదు, మేము ఏం చేయాలి, డాక్టర్స్ నిర్మించుకోవట్లేదు, సిబ్బంది లేరు, మీరు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, కానీ అక్కడ ప్రభుత్వం నిర్మించట్లేదు, మేము ఏం చేయాలని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇలా మాటలు చెప్తున్నారు, మేము చాలా బాగా చేస్తున్నాం, డెలివరీ చేస్తున్నాము, కేసీఆర్ కిట్లు ఇస్తున్నాము. రండి హరీష్ రావు గారు, నేను ఒకటే అడుగుతున్నాను, డాక్టర్స్ కొత్తగా ఎంతమంది చేశారు? ఇలా అదే జజీర్ఖాన్ హాస్పిటల్ కానీ, నీలపూర్ హాస్పిటల్ కానీ, కోటి హాస్పిటల్స్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ నిండు గర్భవతి పోతే అక్కడ అసలు వాళ్ళని ఆపరేషన్ చేయాలంటే థియేటర్స్ లేవు, అక్కడ ఉన్న సిబ్బంది సరిపోవట్లేదు. వాళ్ళు డాక్టర్స్ చాలా దేవుళ్ళు, వాళ్ళు ఓపికతోటి చేస్తున్నారు, వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కల్పించలేకపోతున్నావు, విఫలమవుతున్నావు. మందులు లేవు, అక్కడ టెస్టులు లేవు, అక్కడ ఎమర్జెన్సీ టెస్టులు కావాలంటే, రక్త పరీక్షలు కావాలంటే ప్రైవేట్లో ఎదురుగా ఉన్న ప్రైవేట్ ల్యాబ్లో పోయి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ వాళ్ళ పంట నొప్పి వస్తున్నో, అతనికి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా టెస్ట్ కావాలంటే సోమాజిగూడ యశోద కానీ ఇంకా వేరే కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు. మీరు ఒకటి గమనించడం లేదో, 3 బ్రాంచ్లు ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఇలా 11 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు హాస్పిటల్స్ గచ్చిబౌలిలో ఏర్పడుతున్నాయి, మణికొండలో ఏర్పడుతున్నాయి, హైటెక్ సిటీలో ఏర్పడుతున్నాయి. అంటే అది కూడా ప్రభుత్వ గొప్పతనమే అని చెప్తున్నారు కదా. వాళ్ళ ఈక్విటీ షేర్లు పెంచుకుంటున్నారు, వాళ్ళ షేర్స్ మొత్తం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ మీద పెడుతున్నారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో ఇలా సుమారుగా 900 రోగాలకు ఆరోగ్యశ్రీ వచ్చే ఉంటే ఇలా అసలు అక్కడ 30 రకాల రోగాలు కూడా చేయలేని పరిస్థితి ఉంది. అడిగితే బడ్జెట్ రావట్లేదు అని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి గురించి నిజంగా మాట్లాడుకోవాలంటే బడ్జెట్ ఎలాగో వచ్చింది కాబట్టి మన 1400 కోట్లు కేటాయించింది బడ్జెట్. కానీ ప్రైవేట్ హాస్పిటల్ చెప్తుంది ఏంటంటే 950 కోట్లు గత సంవత్సరమే ఆరోగ్యశ్రీ మీద బకాయిలు ఉన్నాయని. మరి మిగిలింది ఎలా సరిపోతుంది? ఆరోగ్యశ్రీ ఉంటుందా అసలు తెలంగాణలో? 2006లో ఆరోగ్యశ్రీ పథకము అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, ప్రభుత్వ హాస్పిటల్ చాలా తక్కువగా ఉన్నాయి, పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందాలనే ఆలోచనతోటి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 400 హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చిండు. మీరు ఏం చేయండి అంటే, పేద మధ్యతరగతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయండి, మీకు సంవత్సరానికి మీకు ఇంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఆ విధంగా డబ్బున్న వాళ్ళు డబ్బు కట్టి చేసుకుంటారు, పేదవాళ్ళకి ఈ విధంగా చేయండి అని చెప్పి అప్పుడు పెట్టిన ప్రభుత్వ స్కీమ్ అది. అప్పటి నుంచి వస్తున్న స్కీమ్ ఏంటంటే, గతంలో మీరు గమనించలేరు, గత 4 years క్రితము హరీష్ మన ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ధర్నా చేసినాయి. అలాగే 600 కోట్లు పెండింగ్ ఉంటే మళ్ళీ ఒక 4 రోజులకి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు 900 కోట్లు గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ మొత్తం మేము చేయమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది.
ఇలా ఓన్లీ నీమ్స్ ఒకటే, ఆ నీమ్స్లో కూడా ఆరోగ్యశ్రీ కింద కొంచెం అన్ని బెడ్స్కు కూడా అసలు వెంటిలేటర్స్ బెడ్ దొరకట్లేదు. ఎమర్జెన్సీ ఆరోగ్యశ్రీ ఉందని నీమ్స్కి పోతే అక్కడ అసలు వెంటిలేటర్ బెడ్ దొరకక ఆర్ఎంఓలు అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. అంబులెన్స్ ఉన్న పేషెంట్ అంబులెన్స్ బయటకు పంపించిన పరిస్థితి ఉంది. నా కల్లారా 100 మంది పేషెంట్ జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక మీలాంటి రిపోర్టరే సమ్ రిపోర్టరు నాకు మెడిసిన్స్ ఒక రిపోర్ట్ పెట్టి అన్న బెడ్ దొరకట్లేదు, ఏం చేయాలి, ఎవరిని రికమెండేషన్ చేయాలని చెప్పే పరిస్థితి కనిపించింది గత 2 రోజుల క్రితమే. అసలు అంటే ఏమవుతుంది, హైదరాబాద్ సిటీకి 4 వైపులా కూడా హైటెక్ హాస్పిటల్ కడతా అని కానీ, వరంగల్లో కడతా అని కానీ నిధులు కేటాయిస్తున్నట్టు శంకుస్థాపనలు చేస్తున్న వీళ్లకు ఎందుకు వాటిని పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదు? ఎంత దారుణమైన మేడం అంటే గమనించండి మీరు, సుమారుగా 7 నెలలు అవుతుంది టిమ్స్ హాస్పిటల్ కొడతాం, 4 దిక్కుల్లో మేము కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు గారు ఏం చెప్పారంటే వచ్చే నెలల్లోనే హాస్పిటల్ పనులు మొదలు పెడతాము. ఆ రోజు మీరు వీడియో రికార్డ్ చూడండి. వచ్చే నెలల్లోనే హాస్పిటల్ పనులు మొదలు పెడతాము, అతి త్వరగా 1 సంవత్సరం కాలంలోపే హాస్పిటల్ భవనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పింది హాస్పిటల్ భవనం కాదు, ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ భవనం ఓపెన్ చేసుకున్నారు 11 నెలల్లో. అవును, 11 నెలల్లో అతి తక్కువ టైంలో ఓపెన్ చేసుకున్నారు. అలాగే 17 నెలలు అవుతుంది సుమారుగా మన సచివాలయ భవనం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అతి త్వరగా. సరే అంటే ప్రజల మీద ఏ విధంగా ప్రేమ ఉందని నమ్మాలి. ఇంతవరకు ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఎర్రగడ్డ కానీ ఇక్కడ 4 దిక్కున వాళ్ళు కొబ్బరికాయలు కొట్టారు. ఇంతవరకు మీరు వెళ్ళండి, అక్కడ లైవ్ చూసుకోండి, అక్కడ ఏం పనులు లేదు. టెండర్లు వేసాము, పిలుస్తున్నాం కాంట్రాక్టులు అనే మాట తప్ప ఇంతవరకు పనులు మొదలవ్వట్లేదు. ఉన్న టీమ్స్ గచ్చిబౌలిలో ఉన్న కరోనా టైంలో టీమ్స్ పెడితే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు, ఆ టీమ్స్ బిల్డింగ్ తీసేశారు. అసలు పేషెంట్లు అసలు ఎక్కడ పోలేని పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఉస్మానియా ఆ బిల్డింగ్ కూలిపోక ముందుకు సుమారు ఒక 300-400 బెడ్స్ ఉండేవి, అందులో ట్రీట్మెంట్ నడిచేది పేదవాళ్ళకు. ఇప్పుడు అందులో కూడా ట్రీట్మెంట్ నడవలేని పరిస్థితి ఉంది. అవును, వాళ్ళ డాక్టర్లే హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అంటే నీమ్స్ పోతేనేమో వెంటిలేటర్ బెడ్స్ దొరకట్లేదు, గాంధీ పోతేనేమో వెంటిలేటర్ బెడ్స్ దొరకట్లేదు. నా కళ్ళ ముంగట్ల ఒక మిత్రుడు నైట్ అడ్మిట్ చేస్తే పొద్దుగాల చనిపోయిన పరిస్థితి. ఎందుకు చనిపోయిందని ఎంక్వైరీ చేస్తే కాస్ట్లీ మందులు ఇంజెక్షన్స్ దొరకక, బడ్జెట్ లేక, పెట్టలేక పరిస్థితి కనిపించిందని తెలిసింది అక్కడ. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఒక మనిషికి ఒక పేషెంట్కు రోగం వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్ ఉండాలి, డాక్టర్ చూసిన తర్వాత సరైన మందులు ఇవ్వాలి. ఆ మందులు ఇస్తేనే రికవర్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్ ఉంటున్నారు అక్కడ, కానీ అక్కడ మందులు కరెక్ట్గా ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ అనేది కాస్ట్లీ మందులు దొరకట్లేదు. ఒక్కొక్క పేషెంట్కి 30-40 వేలు కేటాయించాల్సి వస్తుంది, అక్కడ కేటాయించలేని పరిస్థితి ఉంది. బడ్జెట్ లేదు, వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా కొంతమంది డాక్టర్స్, బతకాలనుకుంటే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము, ట్రీట్మెంట్ అందిస్తున్నాము, మేము డాక్టర్ వైద్యపరంగా చేస్తున్నాం, కానీ సదుపాయాలు లేవు. ఇక్కడ సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ఐ స్కాన్ లేవు, ఒక కాస్ట్లీ 4-5 ఇంజెక్షన్ ఇక్కడ ఉండట్లేదు, ఆలోచించుకోండి మీరు అని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది. అలా ఇంకోటి, వాళ్ళ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పద్మా దేవేందర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, ప్రతిపక్షాలు కళ్ళజోడు పెట్టుకోండి, మీకు కళ్ళజోడు పెట్టుకోకుంటే కేసీఆర్ చేసే కంటి వెలుగు దగ్గరకు వచ్చి మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు కనిపిస్తుంది మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నలో అని చెప్పారు. నిజంగా కంటి వెలుగు కానీ ఈరోజు కేసీఆర్ కిట్ అనేది పేద ప్రజలకు సరైన విధంగా వైద్యం అందించడంలో తోడ్పడుతున్నాయా? కంటి వెలుగు ఆ మేడం అన్నారు కదా, ఇప్పుడు వెళ్దాం, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, గ్రామాల్లో వెళ్దాం, మండలాల్లో వెళ్దాం, పిహెచ్ సెంటర్లో పోదాము, ఎక్కడైతే ఎన్ని క్యాంపులు పెట్టిరో వాళ్ళు నామమాత్రం క్యాంపులు సంవత్సరానికి ఒకసారి పెట్టేసి 1 మంత్లో వాళ్ళు ఓన్లీ కొన్ని ఏరియాలో పెట్టేసి నామమాత్రం పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలకు పూర్తి మొత్తంలో న్యాయం అస్సలు జరగట్లేదు కంటి వెలుగు ద్వారా. వాళ్ళ పబ్లిసిటీ కోసము, వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం కోసం తప్ప ఎక్కడ కూడా అసలు కంటి వెలుగు స్కీమ్లో కంటి డాక్టర్లు చూడట్లేదు. ఆశా వర్కర్లో లేకపోతే ఏఎన్ఎంలో వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చూస్తున్నారు. అసలు ఐ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు నీ దాంట్లో, ఎంతమంది రిక్రూట్మెంట్ ఉన్నది? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కంటికి సంబంధించిన డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో కంటి ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి? సరోజిని హాస్పిటల్ ఉంది, అంటే మొత్తం కలిపితే కూడా 3 హాస్పిటల్ లేవు. 3 హాస్పిటల్ నువ్వు ఎంతమంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేసినావు? అంటే అక్కడ సర్జరీలు ఎన్ని సర్జరీలు చేసినా ఓపెన్ చేయండి. కంటి వెలుగు అంటే ఓన్లీ మిషన్ పెట్టుకొని చూపించేయగానే కాదు కదా, అంటే వాళ్ళకు చాలా లోపాలు ఉన్నాయి. ప్రైవేటు సరోజిని హాస్పిటల్ పోయినా, ఇంకా ఎల్వి ప్రసాద్ పోయినా, ఎయిడెడ్ హాస్పిటల్ పోయినా చాలా లెన్సెస్ రాక 20,000-30,000 రూపాయలు లెన్సెస్ రాక చేతికుండా డబ్బులు కట్టలేక చాలామంది కండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. డొనేషన్ ద్వారా, ట్రస్ట్ ద్వారా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం. ఎంత దారుణం అంటే నడి రోడ్డు మీద, అంబులెన్స్ల మీద మీరు గమనించడం లేదు. ఒక గర్భిణి, నిండు గర్భిణి రీసెంట్గా అచ్చంపేట ఏరియాలో
సుమారుగా 5 హాస్పిటల్ తిరిగితే కూడా డెలివరీ కాలేని పరిస్థితి ఉంది. అది ఒక మంత్రి ఉన్న ఏరియాలో. అది పూర్వపు ఊరు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ఉన్న ఏరియా అది కూడా. అంటే అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతసేపు ఉన్న మాటలు, మీడియా ముంగల మాటలు, రండి రండి, ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాలు పాలకపక్షాలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, అది తప్ప ఇక్కడ వస్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్న ఉప్పల్ హాస్పిటల్కు నువ్వు కరెక్ట్గా సదుపాయాలు లేకపోయినావు. సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. అదే కరెక్ట్గా ఓపెన్ అయితే 1000 రూపాయల్లో సిటీ స్కాన్ అవుతుంది. అంటే 2000 రూపాయల్లో ఎంఆర్ఐ అవుతుంది. ఇవాళ ఒక ఎంఆర్ఐ చేయాలంటే 10,000 రూపాయలు ఉంది. ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఎంఆర్ఐ సెంటర్లు ఎక్కడున్నాయి చెప్పండి? నార్మల్ బ్లడ్ టెస్ట్కే లేవు. పటాన్ చెరువు నేను వెళ్ళాను. పటాన్ చెరువులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ల్యాబ్తో వాళ్ళు మంచిగా పొత్తు పెట్టుకున్నారు. హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబ్స్కి సంబంధించి క్యాలెండర్లు, ఒక గర్భిణికి 30,000. 100% మీరు చెప్పేది వాస్తవం మేడం. ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అయినా కానీ వీళ్ళ దగ్గర ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ లేక ఎదురుగా ఉన్న లేకపోతే పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ కమిషన్ బేస్డా మరి ఏదో కొంతమంది తీసుకున్న సమాచారం ఉంది. అది చాలా కంటైనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్లు ఫస్ట్. ఏ హాస్పిటల్ పోయినా ఫస్ట్ ఏమంటారంటే సిటీ స్కాన్ తీయండి, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. అవి ప్రభుత్వ హాస్పిటల్లో లేవు. మరి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు డాక్టర్లు? ప్రైవేట్కి రావాలంటే 10,000 రూపాయలు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఫస్ట్ ఇక్కడే కనిపిస్తుంది కదా వీళ్ళు చేసే పనులు ఎక్కడ ఉందని. ఏ డాక్టర్ అయినా కళ్ళ ద్వారా చూసి చెప్పడు కదా, రిపోర్ట్ చూస్తే కదా చెప్పేది. అసలు ఒక జ్వరం వచ్చిందన్నా లేకపోతే ఇంక రక్త పరీక్షలు చేయాల్సిందే కదా. ఆ రక్త పరీక్షలు నీ దగ్గరకు అందుబాటులో ఎమర్జెన్సీ లేవు కదా. అట్లాంటి పరిస్థితి. నువ్వు అసలు ల్యాబ్ మొత్తం కలిపితే కూడా 1300-1400 మంది ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎంప్లాయీస్ ఉన్నారు అంతే. ల్యాబ్ టెక్నీషియన్స్ అంతకంటే ఎక్కువ లేరు తెలంగాణ మొత్తంలో కూడా. అందులో కాంట్రాక్ట్ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ అసలు పోస్టులు ఏడున్నాయి నీకు? నర్సింగ్ సిబ్బంది ఏడుంది? అసలు ఎక్కడున్నారు చూపించండి మీరు ఫస్ట్. నువ్వేం చేసావు ఒకసారి చూపాడు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రండి నేను ఆర్టీఏ చేస్తాను మొత్తం. నువ్వు డిఎంహెచ్ఓలకు డిహెచ్ కానీ అసలు డిఎంఈ కానీ మీరు ఏం చేస్తున్నారు, తెలంగాణ వైద్య పరిషత్ కానీ నేను ఒక ఆర్టీఏ చేస్తాను, మీరు సమాధానం ఇవ్వండి. మొత్తం కలిపి ఇవ్వండి. మొత్తం ఏం చేస్తారు ఇవ్వండి. జనాభా ప్రాతిపదిక ప్రకారం మీరు మెరుగుపరుస్తున్నారు కదా, ఎంత బడ్జెట్ వేస్తున్నారు కదా. అసలు ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కూడా చూడండి, టాప్ కార్పొరేట్ హాస్పిటల్కే మొత్తం విడతా పోతుంది బడ్జెట్ కూడా. మళ్ళీ కింద ఉన్న వాళ్ళకి రానే రావు. నిజమే. అది వాళ్ళకు ఏదో సినిమాలో ఉందండి, కోడి ఎక్కడ కట్టి కూర ఇది అన్నట్టుగా. ఇప్పుడు కింది స్థాయి ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి అదే ఉంటుంది, బడ్జెట్ అదే ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ అప్పులపాలే ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళు చేతులు ఎత్తేసారు. అసలు కేసీఆర్ కిట్లకు సంబంధించి ఏం చెప్తారు మీరు? మేడం, కేసీఆర్ కిట్టు చాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నారు. నామమాత్రంగా కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఎమర్జెన్సీగా అసలు అక్కడ ఎంత దారుణం అంటే చెప్తా వినండి. కేసీఆర్ కిట్ ఇస్తున్నారు ఓకే, కానీ అక్కడ పోతే డాక్టర్స్ లేరు, అక్కడ సిబ్బంది లేరు, అక్కడ బిల్డింగ్ సదుపాయాలు లేరు. జనాలు ఫస్ట్ హాస్పిటల్కే ఇవ్వట్లేదు. ఇంకా నువ్వు కిట్ ఏం చేసుకోను, 12,000 రూపాయలు ఇస్తున్నావు చెప్పి ఏదో చెప్తున్నావు అని అసలు ఫస్ట్ హాస్పిటల్కే ఇవ్వట్లేదు కదా నీ పేషెంట్. ఇలా ఇబ్రాహీంపట్నంలో జరిగిన సంఘటనలు చూసి పోతున్నారు ప్రభుత్వ హాస్పిటల్కు, భయపడుతున్నారు. సరే డాక్టర్స్ నమ్మిపోతున్నారు కానీ నువ్వు సదుపాయాలు ఇవ్వట్లేదు. డాక్టర్స్ దేవుళ్ళు, వాళ్ళు మంచి అనుభవాలు. ఇలా వాళ్ళు ఒక పేషెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళు మొక్కినా తప్పలేదు, కానీ వాళ్ళకి సదుపాయాలు నువ్వు కల్పించలేవు అంటున్నా నేను అనేది. నువ్వు ఏట్లేదు అంటున్నా. డాక్టర్స్ ఎప్పుడు కూడా తప్పపడద్దు, వాళ్ళు చేసేది వృత్తి. వాళ్ళు బయట చేసుకుంటే ఇలా ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు జీతం వస్తే బయట కార్పొరేట్ హాస్పిటల్ పోతే 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు. మరి అట్లాంటి పరిస్థితి అట్లయినా వీళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారంటే ఒక నమ్మకంతో చేస్తున్నారు. వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయండి, ఉస్మానియాకి సపోర్ట్ చేయండి, గాంధీకి సపోర్ట్ చేయండి, ఏరియా హాస్పిటల్ సపోర్ట్ చేయండి, వాళ్ళకి బడ్జెట్ ఇవ్వండి, వాళ్ళకి అలవెన్స్ కలిపియండి. తప్పేంది? వాళ్ళు 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు, 24/7 చేస్తున్నారు. వాళ్ళకు భద్రత కల్పించండి. ఇలా పేషెంట్ వాళ్ళు చాలా మటుకు మీరు గమనించలేదు మేడం. ఒక పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే వాళ్ళకి సదుపాయాలు లేక పేషెంట్ చనిపోతే డాక్టర్స్ మీదకి రివర్స్ అవుతున్నారు. అది గమనించండి మీరు ఫస్ట్. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? వాళ్ళకి సెక్యూరిటీ కల్పించండి ఫస్ట్. ఎంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఘోరమైన పరిస్థితి ఉంది. అసలు ఒక మిడిల్ క్లాస్ కానీ మన పేదవాళ్ళు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకోవాలంటే మళ్ళీ బయటకు వస్తామా రావా అనే పరిస్థితి సదుపాయాలు లేక. డాక్టర్స్ కాదు, డాక్టర్స్ తప్పే పట్టదు ఎవ్వరు కూడా, ప్రజలు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అవును, ప్రభుత్వం తప్పు పట్టాలి. ఎందుకంటే అక్కడ సదుపాయాలు కల్పించింది. వాళ్ళు ఏం చేస్తారు? మీరు నమ్ముతున్నారు మేడం, మాస్కులు కూడా కరోనా టైంలో మాస్కులు కూడా వాళ్ళు సొంత డబ్బులతో తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. నిజమే. అది చాలా డాక్టర్స్ బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు, జూనియర్ డాక్టర్లు అయితే ఏడ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. వాళ్ళకి ఏం కల్పించాము? వాళ్ళకి సేఫ్టీ ఏమి ఇచ్చాము? మీరు ఇంత దారుణమైన పరిస్థితి అంటే మాటలు తప్ప చేతలు. అసలు బాధ అనిపిస్తుంది మేడం. పిహెచ్ సెంటర్లో స్నేక్ బైట్ అయితే కూడా ఎమర్జెన్సీ పోతే మందులు లేని పరిస్థితి ఉంది. ఒక యాక్సిడెంట్ అయ్యి ఆటో అయితే 108 అంబులెన్స్లు లేవు మేడం, కనుమరుగైపోయినాయి. మొత్తం ప్రైవేట్ అంబులెన్స్లు అయినాయి. ప్రైవేట్ అంబులెన్స్లో డిమాండ్ చేస్తున్నారు, నీ ఇష్టం ఉంటే తీసుకురా లేకపోతే అని చెప్పి 6,000 రూపాయలు కిలోమీటర్కు 6,000-7,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారంట. పరిస్థితి అట్లాంటి కనిపించిన పరిస్థితి ఉంది.
రైట్. గవర్నమెంట్ హాస్పిటల్ స్థితిగతులు పక్కన పెట్టేస్తే ప్రైవేట్ హాస్పిటళ్లను అదుపు చేయడంలో, బిల్లుల విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, అదుపు చేయడంలో ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధి చూపించట్లేదు? ప్రభుత్వ ఆసుపత్రులు అనేది మీకు ఇప్పటిదాకా చెప్పిన అంశంలో గమనించవచ్చు ఏ విధంగా జరుగుతుంది. ప్రైవేట్కి వచ్చే వరకు ఏమవుతుంది మేడం అంటే, ఎప్పుడైతే ఏ ప్రభుత్వ నాయకులైనా కానీ గత 75 ఏళ్ళ పరిపాలనలో ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం వాళ్ళ బినామీల హాస్పిటల్సే ఉన్నాయి. సో వాళ్ళకి బిజినెస్ పరంగా ఒక ఇన్కమ్ ఆదాయం అవుతుంది. దాన్ని డెవలప్ చేసుకోవడానికి కొన్ని వందల బ్రాంచీలు కానీ కొన్ని వందల హాస్పిటల్స్ మీరు గమనించలేదు మేడం. నేను చెప్తాను, కొన్ని జిల్లా డిఎంహెచ్ అధికారులకు ఒక ఆర్టీ అండి చెప్తాను. అంటే గత సంవత్సరంలో సుమారుగా 1600 హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు 2500 2700 హాస్పిటల్స్ అని ప్రైవేట్ హాస్పిటల్స్. తెలంగాణలో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయండి? మొత్తం కలిపితే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కలిపితే కూడా 6000 ఉంటాయి. మొత్తం పిహెచ్సి, సిఎస్సి ఏరియా అని బస్సు దగ్గర అంతే మొత్తం కలిపితే 29,000 బెడ్స్ కెపాసిటీ ఉంది. అదే నువ్వు ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతే సుమారుగా ఎంత లేదన్నా ఒక 12-13,000 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు అట్లా అంటే, ఎక్కడైతే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందో వాటిని వదిలేసి కార్పొరేట్ హాస్పిటల్ పెరుక్కుంటూ వెళ్ళిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. కరోనా టైంలో మేము కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చేసాం. ఒక హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్కి సంబంధించి ఒక రేట్ ఉంటే ఇంకో హాస్పిటల్లో అదే ట్రీట్మెంట్, అవే ట్యాబ్లెట్స్, అవే ఇంకో రేట్ ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్సెస్? ఇది ఒక పెద్ద మాఫియా మేడం. ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఒక మాఫియా. అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ ప్రతి ఒక్కరికి ఒక చట్టం ఉంటుంది. జీవో నెంబర్ 135/2007 యాక్ట్ ప్రకారమే ఏ హాస్పిటల్ అయినా ఏ జిల్లాలో పర్మిషన్ తీసుకుంటో డిఎంహెచ్ అధికారికి ఒక 20 పేజీల కండిషన్స్ ఉంటాయి. మొత్తం ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ టెంపరీ ఇస్తారు, తర్వాత 3 నెలలకు, తర్వాత వెరిఫై చేసిన తర్వాత పర్మనెంట్ హాస్పిటల్కు పర్మనెంట్ కాపీ ఇవ్వాలి 5 yearsకు. కానీ అక్కడ డిఎంహెచ్ అధికారులు వెరిఫై చేసేది ఉండదు, వాళ్ళు డైరెక్ట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా ఒకటి ఏంటంటే రేట్ల విషయంలో మీరు అన్నారు కదా, అపెండిక్స్ 3 అని ఉంటుంది. 4/6 సైజులో తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేషెంట్ దగ్గర రూమ్ రెంటు, డాక్టర్ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, కన్సల్టింగ్ ఫ్రీ, సిటీ స్కాన్కు, ఎంఆర్ఐకు, రక్త పరీక్షలకు నువ్వు ఏ రేట్లు తీసుకుంటావో ఆ రేట్లు అక్కడ మెనూలో మెన్షన్, ఎంట్రన్స్లో మెన్షన్ చేసి అదే రేట్లు మీరు గవర్నమెంట్ డిఎంహెచ్ అధికారికి ఇవ్వాలి. మేము పేషెంట్ దగ్గర ఈ రేట్లు తీసుకుంటాం పేషెంట్ దగ్గర అని చెప్పి కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఆ రేట్ల ప్రకారమే తీసుకోవాలి. ఏ హాస్పిటల్ అయినా, స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కానీ వాళ్ళు ఎక్కడ కూడా మెనూ పెట్టరు. వాళ్ళు ఇష్టానుసారంగా మీరు గమనించలేదండి. సాయంత్రం ఒక డాక్టరు ఒక హాస్పిటల్ పోతే, చిన్న హాస్పిటల్ పోతే 400 రూపాయలు ఉంటుంది. అదే డాక్టర్ మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోతే 1500 రూపాయలు ఉంటుంది. అవును, ఓపీ ఫీజే. డాక్టర్ అతనే మళ్ళీ అంటే ఆ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏమొస్తుందంటే, ఒక బెడ్కు 5,000 రూపాయలు ఒక జనరల్ వార్డు ఉంటే, అదే రోడ్ అవతల ఉన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పోతే 8,000 రూపాయలు ఉంటుంది. అవును. అంటే వీటి మీద కొరడా జులిపించాల్సిన ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? అసలు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయట్లేదు. అంత బినామీలు, అసలు అంత పొలిటికల్స్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ పదవులు పోతాయి, వీళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు. ఇంకో విషయం కూడా మనం జగన్ గారు మాట్లాడుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయిపోయాము, దేశం మొత్తం కూడా మన వైపు చూస్తుందని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రికి పంటి నొప్పి వస్తే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఇంకా మరి ప్రభుత్వం ఇక్కడ మరి డాక్టర్ల పైన నమ్మకం లేకనా, అతని మీద నమ్మకం లేకనా, మరి అసలు ఎందుకు పోవట్లేదు ఇంకా ఆయనకే తెలియాలి, అతనికే వదిలేయాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. జ్వరం వస్తేనే కదా మేడం కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నారు. అదే అంటున్నాను. అట్లాంటి పరిస్థితి ఉంది. నువ్వు ప్రభుత్వ హాస్పిటల్కి పోతే జనాలకు నమ్మకం ఉంటుండే, గాంధీ వెళ్ళేది ఉండే, నిమ్స్ వెళ్ళేది ఉండే, లేకపోతే మీరు ఉస్మానియాకి వెళ్ళండి, డాక్టర్లు చదువుకునే వాళ్ళు కదా, ప్రొఫెసర్లే కదా, మంచి టీచింగ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కదా, అనుభవజ్ఞులే కదా, నీకు కావాల్సిన డాక్టరే కదా. డాక్టర్ల మీద నమ్మకం లేదా మరి? అంటే నీకేనా వెళ్ళినప్పుడు ప్రజలకేం నమ్మకం వస్తుంది? అంటే అట్లాంటి పరిస్థితి ఎలా ఆయన కల్పిస్తుండు, ప్రజలకు నమ్మకం ఆయనే కల్పిస్తుండు, ఇక్కడ వైద్యం చేయట్లేదు అనేది ఆయనే కనిపిస్తుండు. అంటే అట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకర విషయంగా చెప్పుకోవచ్చు మేడం. మీకు తెలిసి కనీసం ఈ సంవత్సరం అయినా సరే, అంటే ఎన్నికల టైం కాబట్టి ఈ సంవత్సరం అయినా సరే, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 100 పడకలు 50 పడకల హాస్పిటల్ అనేవి మినిమం అయినా నిర్మించడానికి అవకాశం ఉందా? ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే మేడం ఎట్లుంటుందంటే, ఆల్రెడీ 21 హాస్పిటల్ కడుతున్నామని చెప్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ 10 ఓపెన్ అయినా 10 నడుస్తున్నాయి. ఇంకా సుమారుగా 10-12 హాస్పిటల్ అసలు స్టార్ట్ కాలేదు. కొన్ని జిల్లాల్లో ఇప్పుడు శంకుస్థాపన చేస్తారు, అవి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అప్పటి వరకు శంకుస్థాపన వస్తారు, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అన్ని శంకుస్థాపన జరుగుతాయి. ఇప్పుడు 1 year ఉంది కదా, ఇంకా శంకుస్థాపనలు జరుగుతాయి. గత సంవత్సరం చెప్పినట్టుగా వరంగల్లో 2000 బెడ్స్ కడతాము, ఇప్పుడు హైదరాబాద్లో 4 దిక్కుల టీమ్స్ కడతాము. ఇప్పుడు ఇంకా శంకుస్థాపన కాలే, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి మళ్ళీ ఏమంటారంటే ఎలక్షన్ మూమెంట్లో మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా అయిపోతుంది అని చెప్పి చేస్తారు. అది అయినాడు చూసినాడు ఒక మినిమం కమ్సే కమ్ 3-4 సంవత్సరాల వరకు అది ఇంతవరకు మార్పు జరిగే పరిస్థితి లేదు. బడ్జెటే లేదు. బెటరు టెండర్లు వేయాలి, వాళ్ళకు అసలు లోన్స్ తీసుకోవాలి, దాని మీద కొన్ని 100 కోట్ల బడ్జెట్ కావాలి. ఇప్పుడు బడ్జెటే ఉండదు. ఇక బస్తీ దవాఖానాలతోటి కేసీఆర్ ప్రతి బస్తీలో ప్రజల్ని ఆదుకుంటున్నాడు. బస్తీ దవాఖానాల మీద మీ ఒపీనియన్ ఏంటి? బస్తీ దవాఖానలో నిన్న మొన్న కొన్ని ఛానల్ వాళ్ళు చూపించారు మేడం, డాక్టర్ ఉండరు, ఒక నర్సు లీవ్లో ఉంటుంది,
ఒక వార్డు బాయ్ ఉంటాడు, అతనే మామూలుగా మందులు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, అదొక పరిస్థితి. 260 బస్తీ దవాఖానలు ఉన్నాయని చెప్పారు. సుమారుగా మీరు 260 సెంటర్లు నియమిస్తాను నేను బస్తీ దవాఖానలు. మీరు వెళ్ళండి రేపు. 260 డాక్టర్లు డ్యూటీ చేస్తున్నారా, 200 మంది సిబ్బంది ఉంటున్నారా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని చూడండి. నామమాత్రపుగా బస్తీ దవాఖానలు అనేది ఒక స్కీమ్ పెట్టి అది ఓన్లీ సిటీ ఏరియాలో ఒక 60-70 సెంటర్ల మీద నామమాత్రం నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా పూర్తిగా నడవట్లేదు. అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. రూమ్స్ లేవు. ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లలో రెంట్కి తీసుకొని ఒక సిబ్బంది లేకుండా అసలు నడిపించడం చాలా బాధాకర విషయంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలంగాణకు సంబంధించిన వరకు ప్రభుత్వం వైద్య రంగం మీద ఏ విధంగా వ్యవహరిస్తోంది? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇంతవరకు ఎలాంటి మార్పులు చేయలేదు. 100 పడకలు అసలు జిల్లాలో మీరు గమనించండి మేడం, ఒక జిల్లాకు ఓటర్ల సంఖ్య సుమారుగా 2 లక్షల పైచిలకు 2 లక్షల పైచిలకు ఉంటుంది ఒక కాన్స్టిట్యున్సీలో. అంటే ఒక నియోజకవర్గంలో. జిల్లాకు వచ్చే వరకల్లా మీరు గమనించండి, ఒక సుమారుగా 10 లక్షల వరకు ఉంటుంది. 10 లక్షల వరకు సుమారుగా ఉంటే 100 పడకల ఆసుపత్రి ఏ విధంగా సరిపోతుంది? ఎక్కడున్నారు అసలు? ఏ తరంలో ఉన్నారు వీళ్ళ ఆలోచన విధానం? 100 పడకల ఆసుపత్రి ఒక 5-6 లక్షల మందికి ఏ విధంగా సరిపోతారు? అంటే అసలు బెడ్సే దొరకవు. ఇక ఇలా ఒక మండలంలో 30,000 మంది ఉంటున్నారు మేడం. 33 జిల్లాల్లో ఒక గ్రామంలో 2,000 మంది ఉంటున్నారు. మండలంకి వచ్చే వరకు 30-40 వేలు అవుతున్నారు. ఒక నియోజకవర్గం వచ్చి 2 లక్షల మంది అవుతున్నారు. మరి జిల్లాకు ఒక 100 పడకల ఆసుపత్రి అంటున్నావు. అట్లా నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ మార్పు అసలు ఎక్కడ వేసే గొంగడు అక్కడే. ఇలా రాష్ట్రం మొత్తంలో 600 బెడ్స్ కెపాసిటీ హాస్పిటల్ కట్టలేకపోయినావు. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా కానీ గాంధీ మిషన్ హాస్పిటల్, నిజామాబాద్ నవాబులు కట్టిరు. అవును, కట్టండి. మీరు జిల్లాకు ఒక 1000 పడకల ఆసుపత్రులు కట్టండి, మండలానికి ఒక 500 పడకల హాస్పిటల్ కట్టండి. అప్పుడు నువ్వు మార్పు చేసినట్టు అవుతావు. అప్పుడు అభివృద్ధి చెందుతుంది. 500 పడకలు కలుపుతున్నా ఏమన్నా నడుస్తుంది. ఇంకో పీడియాట్రిక్ చిన్నపిల్లల ఆసుపత్రులు 300-400 బెడ్స్. ఇలా చిన్నపిల్లల పరిస్థితి నీళ్ళపొర ఉంది కదా మేడం. చిన్నపిల్లలు పుట్టిన కాడ నుంచి పెడితే కార్పొరేట్ పోతే రోజుకు 1,00,000 రూపాయలు అవుతుంది. బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ దొరకట్లేదు. ఒకటే బెడ్ మీద ఇద్దరు పిల్లలు వండబెడుతున్నారు. అసలు గుండె జబ్బులు వచ్చినా, వాళ్ళకి ఏమన్నా డిసీజ్ వచ్చినా అసలు మందులు ఇవ్వాలి, కాస్ట్లీ మందులు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ మందులు ఇవ్వలేని పరిస్థితి. అక్కడ పేషెంట్ చనిపోయే పరిస్థితి ఉంది. బేబీ ప్రైవేట్లో పోతే 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు. అసలు ఫస్ట్ బేబీ కేర్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయంటున్నా. చిన్నపిల్లలే కదా రేపటి, ఇవాళ బాలులే రేపటి పౌరులు కదా, వాళ్ళని బతికించుకుంటేనే కదా రేపు. ఇలా ఒక మహేష్ బాబు చూడండి, ఒక 1000 మందికి చేస్తున్నారు. అవును, అట్లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చిర్రు. అంటే వాళ్ళని చూస్తే కూడా చెల్లం రావట్లేదు. ప్రభుత్వమే కదా ప్రజలను పట్టించుకోవాల్సింది. అట్లాంటి పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొకటి, మన ఊరు మనబడిలాగే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మన ఊరు మన వైద్యం పేరుతోటి కొంత దాతల సహాయం తీసుకొని ల్యాబ్స్కి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి దాతల పేర్లు పెట్టాలి అనే ఒక ఐడియాలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. ఆ ఐడియా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవ్వచ్చు అంటారు? అట్లనే మార్పు వస్తుందేమో. ఎందుకంటే ట్రస్ట్ ఇట్లా పెడితే వాళ్ళు కొంచెం, ఇప్పుడు చాలా మటుకు ఏం చేస్తున్నారు మేడం అంటే, కొన్ని గ్రామాలలో కానీ కొన్ని ఏరియాలలో కొంతమంది దాతలు ముందుకు వచ్చి కొన్ని హాస్పిటల్ భవనాలు, కొన్ని అంబులెన్సులు కొంతమంది ఇస్తున్నారు, సదుపాయాలు కల్పిస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ని పెట్టుకోండి, మేము ఒక భవనం కట్టిస్తాము, లేకపోతే మీకు అంబులెన్స్ లేకపోతే అంబులెన్స్ ఇస్తాము, ఒక సిటీ స్కాన్ మిషన్ కావాలంటే సిటీ స్కాన్ ఇస్తాము. అట్లనే చేస్తే ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది. మరి ఆ విధంగానే చేస్తే మంచిగా ఉంటుంది స్కీము. ఏదైనా ప్రజలకు న్యాయం చేసే ఏ స్కీమ్ అయినా బాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రభుత్వం పట్టించుకోవట్లే కదా. వాళ్ళు కట్టించిన వీళ్ళు సదుపాయాలు కల్పిస్తున్న నమ్మకం లేకపోయింది పరిస్థితి. అండ్ కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ పేషెంట్కి 15 లక్షలు ఇస్తుంది. ఆ విషయం తెలంగాణలో చాలామందికి నిజంగా తెలియదు అలాంటిది ఉంది అని. అంటే కేంద్ర ఆయుష్మాన్ భారత్ కూడా, ఆయుష్మాన్ భారత్ లేట్గా ఇంప్లిమెంట్ అయిన రాష్ట్రం మన రాష్ట్రం. ఎందుకు కనీసం కేంద్రం నుంచి వచ్చే వాటినైనా సరే అవగాహన కల్పిస్తే మనం చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్న అవైనా ప్రజలకు అందుతాయి అనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు లేదంటారు? ఒకటి మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ స్వలాభాల కోసం పనిచేసిందా ఓకే, కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ ఇస్తుందని చెప్పింది, ఇంతవరకు మన దగ్గర లేదు. ఇప్పుడు కూడా లేదు, హాస్పిటల్ తీసుకోవట్లేదు. ఈ రోజు వరకు కూడా లేదు. మొన్న అసెంబ్లీలో చెప్పిండు, ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పిండు, ఆయుష్మాన్ భారత్ చేస్తామని చెప్పిండు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు చెప్పారు గత అసెంబ్లీలో, కానీ ఇంతవరకు లేదు పరిస్థితి. అసలు 5 lakhs రూపీస్ ఉంటే స్కీమ్ మంచిగా ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ లేనందుకని అదైనా మంచిగా ఉంటుంది కదా. అంటే ఈ రెండు లేవు. ఇంకా క్యాన్సర్ అంటావా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు గమనించలేదు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఎక్కడ అంటే ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. నాకు అలా డాక్టర్స్ తెలుస్తారు, పాపం వాళ్ళు డ్యూటీ చేద్దామన్నా గంపు వాసన, పట్టించుకున్న వారు లేడు. ఒకసారి నేను పోస్ట్ కూడా పెట్టినా సోషల్ మీడియాలో. అక్కడ డాక్టర్స్ లేరు, పేషెంట్ పోతే అసలు ఘోరమైన అసలు క్లీన్నెస్ ఉండదు, పట్టించుకునే నాదు ఉండడు. 6 దాటితే డాక్టర్స్ పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు డ్యూటీ దిగిపోతారు. నర్సింగ్ సిబ్బంది వాళ్ళు తక్కువ, చాలా సిబ్బంది.
ఇంకా లేదంటే వసుంధర క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా కొంచెం చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ అది అని చెప్పి చేస్తున్నారు. ఇంకా నీకు తెలంగాణ మొత్తంలో క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? లేవు. ఇవాళ చాలామంది క్యాన్సర్ వస్తుంది, 100 రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అవును, అసలు తెలుసుకోలేకనే పరిస్థితి, ఇలా ఘోరమైన పరిస్థితి. ఏ రోగం అని రాని ఫస్ట్ అయితే హాస్పిటల్ పోవాలి కదా, వానికి అయితే బెడ్ కావాలి కదా, వెంటిలేటర్ బెడ్ కావాలి కదా, లేదు. ఆక్సిజన్, యాక్సిడెంట్ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, సర్జరీ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, డెలివరీ అయితే వెంటిలేటర్ బెడ్ కావాలి, అన్ని రకాల పేషెంట్ ఎమర్జెన్సీ అంటే వెంటిలేటర్ బెడ్ కావాలి. ఇలా వెంటిలేటర్ బెడ్స్ మొత్తం కలిపితే 3,000 లేవు మన తెలంగాణ రాష్ట్రంలో. 3,000 లేవు. అట్లాంటి పరిస్థితి ఉంది. రైట్, ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వైద్యానికి సంబంధించి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్య బాధితుల సంఘం నుంచి ముఖ్యంగా చెప్పదలుచుకుంది మేడం అంటే, గ్రామాల్లో మండలాల్లో కానీ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయండి, నియోజకవర్గంలో 1000 పడకల ఆసుపత్రులు పెట్టండి, జిల్లాలో ఒక 2000 పడకల ఆసుపత్రులు పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కానీ పెద్ద నగరాల్లో సుమారుగా 3,000 నుంచి ఒక పడకలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో వస్తే అక్కడ నుంచి కానీ సర్జరీలు కానీ ఆపరేషన్ థియేటర్లు కానీ మంచి మంచి ప్రొఫెసర్లను పెట్టి అన్ని రకాల సర్జరీలు మొత్తం తెలంగాణ అందుబాటులో ఉన్న 60-70 కిలోమీటర్ల నగరాల్లో ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యమే లక్ష్యంగా అందరికీ ఉచిత వైద్యం ఇచ్చేలా మందులు, అన్ని రకాల మందులు కంపెనీలతో కానీ ఫార్మసీ కంపెనీలతో స్వతహాగా కంపెనీ తెప్పించుకొని మందులు ఏర్పాటు చేసి అందుబాటులో మందులు ఉంచేలా పేషెంట్కు న్యాయం చేసేలా బ్రతికిస్తే వాళ్ళు పుణ్యం కట్టుకుంటారు అనేది ఈ యొక్క మా యొక్క ప్రజా ఆరోగ్య బాధితుల సంఘం నుంచి మేము కోరడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ జగన్ గారు, మొత్తానికి మా స్టూడియోకి వచ్చి నిజంగా ఈరోజు తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి జగన్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అనేది రాష్ట్రం ఎక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ఇటు యువత కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడాలన్నా సరైన వైద్యం అందాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టి